నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. 50% పైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. 7 రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అపూర్వమైన విజయంగా భావించాలని అన్నారు. ఎన్నికలలో పోటీ చేయమని మాట మార్చి పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపిన వైసీపీ నేతలకు పీడీఎఫ్ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 483 బూతులలో ఏ ఒక్క బూత్లో కూడా మెజారిటీ వచ్చిందా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేయటం మానుకోవాలని అన్నారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులో అయినా సరే మెజారిటీ వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున
కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇది కాకుండా 26,670 ఇన్వాలిడ్ అయినాయి. కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి. వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు, నిన్నటిదాకా సవాళ్ళు విసిరారు. ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులకి, ఇన్ఛార్జి మంత్రులకి, పార్లమెంటు అధ్యక్షులకి, పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి. ఆయన ఈ 6 నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చినటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. స్థానిక వహబ్ చౌక్ లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం పిన్నారావు, నిమ్మకాయల రమ్య, భావన, రమాదేవి, షాహుల్ గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ఒకటే ఆలోచన, సామాన్యుల వెతలను ప్రజల మనిషి అడుగో ఆలపాటి ప్రజల మనిషి. జనం కోసం జనంలో మంత్రి పదవిలో ఎందరికో మార్గం నిలిచిన అతడే ఉత్సాహం, అతడే నవతేజం. మనిషి ఆలపాటి ప్రజల మనిషి నీరు తుడిచేటోడు, దీనులా కడుపు తీర్చేటోడు, కన్నుకుండె నిండా మనమే తన ఎజెండా. మా ఆరాధ్య దైవమైనటువంటి ఆలపాటి రాజా గారు ఈరోజు ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీగా గెలవబోతున్నారు.
ఈ గెలుపు కారణమైన 33 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సేవ చేసే నాయకుడిని మనం గెలిపించుకున్నాం. అటువంటి నాయకుడి మనం ఇచ్చిన గౌరవమే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలుపుకి కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్లో 3వ రౌండ్లోనే 30,000కు పైగా మెజారిటీతో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆయన 6 ఏళ్ల పాటు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తెనాలిలో ఆయన చేసిన సేవలు అనేవి మరి ముఖ్యంగా ప్రజలు మరి ఒక 5 ఏళ్ళు ఆయనకు ఓటు వేసే అవకాశం లేదేమోనని చెప్పి చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు మళ్ళీ మేము ఓటు వేసి మా ఓటు వినియోగించుకొని ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల్లోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎమ్మెల్సీగా గెలవబోతున్నందుకు తెనాలి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా పండగ వాతావరణం అనేది ఏర్పడింది. మేము అంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అనుకున్నట్టుగానే భారీ మెజారిటీతో జనాలందరూ కూడాను చాలా ఆరాధించి రాజేంద్ర ప్రసాద్ గారిని దగ్గర తీసుకొని మరీను ఇంత భారీ మెజారిటీ ఇస్తారని ఊహించలేదు. సీఎం గారు, ఆయన తనయుడు, ఒక సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో సహా వెళ్ళి ఓట్ చేసి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోలేదు. ఒక పండగ వాతావరణం కానివ్వండి, కోలాహలం కానివ్వండి, మాకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మా అందరికీ తెలుసు గెలుపు ఆయనదే అని. కానీ ఇంత మెజారిటీ అనేది ఆయనకి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, కష్టపడిన కార్యకర్త కానివ్వండి, లేదంటే ఆయనకు ఓట్ చేసిన ప్రతి ప్రజలు కానివ్వండి, ఇంత మెజారిటీ ఆయనకి చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకి, అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు. ఎంత పెద్దగా చెప్పాలో కూడా తెలియనంత కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. కష్టపడే నాయకుడిని ఎలా గుర్తిస్తారనేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు వచ్చిన ఓటు ద్వారా మీరు నిరూపించగలిగారు. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేది ఒక బ్రాండ్. ఏ వ్యక్తి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి, ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారం చేయగలిగే ఒక మేధావి. అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజున మనం పట్టభద్రులకి అధిపతిగా ఎన్నుకున్నందుకు, ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పండగ వాతావరణం. మా సోదరుడు, మా ఫ్లోర్ లీడర్ త్రిమూర్తి గారి ఆఫీస్ దగ్గర చూస్తే కోలాహలం. సంక్రాంతి, దీపావళి అన్ని పండుగలు కలిసి ఒకే రోజు జరుగుతున్నట్టుగా మాకు చాలా సంతోషమైన పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ తెనాలి మండల పరిధిలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. ఇప్పటి వరకు 96% మేర పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. గత నెల వరకు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారమని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుండి ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందుబాటులో లేని వారికి మరుసటి రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా సిబ్బంది పెన్షన్ అందిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. పెన్షన్ సంబంధించి మండల పరిషత్ తెనాలి 96% ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. లాస్ట్ మంత్ వరకు 6 గంటలకు మనం మొదలు పెట్టేవాళ్ళం. అయితే గవర్నమెంట్ 7 గంటల నుంచి, ఈ మంత్ 7 గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ మంత్ 7 గంటల నుంచి నెక్స్ట్ మంత్స్ కూడా 7 o'clock నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా ఊళ్ళకి వెళ్ళడం కానీ, అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 300 meters లోపలకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది. 300 meters ఎబోవ్ అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి 3 ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మార్క్ చేస్తే సరిపోతుంది. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా కరప్షన్కి ఇప్పటి వరకు అయితే తెనాలి రూరల్లో కరప్షన్కి తావులేదు. ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ అవ్వలేదు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము.
ఇప్పటివరకు అయితే 96%. ఎవ్రీ మంత్ 98% అవుతుంది. ఇంకా 2% నిన్న హాలిడే కాబట్టి జరగలేదు. ఈరోజు మిగతా 2% కూడా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల ఉన్న వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం. ప్రపంచ వినికిడి దినోత్సవం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వినికిడి లోపాలకు గల కారణాలు మరియు వినికిడి సంరక్షణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి జిల్లా హాస్పిటల్ నందు వినికిడి సమస్యను గుర్తించి దానికి తగు పరీక్షలు చేయించి ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వినికిడి సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వైద్యులు వివరించారు. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు ఎక్కువసేపు చెవిలో ఉంచరాదని, సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడరాదని, చెవి నుండి నీరు, చీము కారుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలన్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇయర్ అండ్ హియరింగ్ ఫర్ ఆల్ అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, మనందరము ఆ హియరింగ్ కెపాసిటీని కాపాడుకోవాలి, అంటే వినికిడి శక్తిని కాపాడుకోవాలి. ఎట్లా శబ్ద కాలుష్యాన్ని నివారించడం అండ్ ఎక్కువ సౌండ్స్తో మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, వీటన్నిటి వలన మనకు వినికిడికి ఇబ్బంది అవుతుంది. వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్, వెల్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అండ్ డిఆర్పి ప్రోగ్రాంలో మనకి పీజీస్ వచ్చి ఉన్నారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. రెగ్యులర్గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. అండ్ మన ప్రెమిసెస్లోనే డైక్ సెంటర్ అని ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అంటే మన దగ్గర నవజాత శిశువుకి ఆ దశలోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అక్కడ అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరిచేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో అది మన జిల్లా వైద్యశాల వెనుక డైక్ బిల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. అది ఆ సర్వీసెస్ను కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ సివిల్ సర్జన్ జె శ్రీనివాసరావు, వైద్యులు మరియు ఆడియాలజిస్టులు నివేదిత, రాజేష్ మరియు నరసింహ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సంరక్షణ కోసం అంటే పరిస్థితుల్లో కానీ వాటికి తగినటువంటి చికిత్సలు ఉన్నాయి. అదేవిధంగా సర్జరీలు కూడా మన దగ్గర కాస్త అవగాహన కల్పించుకొని వైద్య సదుపాయాలు బరువు తక్కువ పిల్లలకి, అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఇంకా హీరింగ్ అనేది మెయిన్గా ఏంటంటే చెవు ఇంకా అంతగా డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్లోనే ఒక టెస్ట్ చేసేస్తాం, ఓఏఈ అనేసి. అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమో అనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్, ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సేవలను కూడా, ఇటువంటి సేవలను కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా డైక్ తరఫున నేను కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వినికిడి లోపాల గల కారణాలు, వాటి అవగాహన, అంతేకాకుండా వినికిడి సంరక్షణ ఏ విధంగా చేస్తాం అనే ఒక మంచి విషయాలను చర్చించాము ఇప్పటిదాకా. అదేవిధంగా మన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు, వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి. అదేవిధంగా వినికిడి పరీక్షలు చేయడానికి తగినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది. దీనికి ముందుగా మేము మా సూపరింటెండెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెనాలి గాంధీ చౌక్లో కేపీ సిల్క్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కంప్లీట్ హోల్సేల్ ధరలకే అమ్మకాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంచి పట్టు చీరలపై, పట్టు లంగాలపై, ఇక్కత్ పట్టు చీరలపై, ఉప్పాడ పట్టు చీరలు, కంచి వీవర్స్ సహకారంతో కంచి మగ్గం రేట్లకే అమ్మకం జరుపుతున్నట్లు చెప్పారు. అన్ని రకముల ఫ్యాన్సీ చీరలు, వర్క్ శారీస్, డాలా పట్టు శారీస్, హై రేంజ్ సిల్క్ శారీస్ పై 50% ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు.
మంగళగిరి పుట్టు కలంకారీ 1400ది 500కు, లెనిన్ శారీస్, డోలా శారీస్ 3 చీరలు 1200 రూపాయలకి, హైరేంజ్ సాటిన్ శారీస్ 900ది 2 చీరలు 1000 రూపాయలకి, బెనారస్ పట్టు శారీస్ 4000 రూపాయలది కేవలం 1750 రూపాయలు మాత్రమేనన్నారు. సరికొత్త స్టాక్పై 50% డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటి దగ్గర చీరల వ్యాపారం చేసే వాళ్లకు తెనాలిలో ప్రప్రథమంగా హోల్సేల్ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. డైరెక్ట్ సూరత్ మిల్లు రేట్లకే ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా పట్టు వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. 25వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా పెళ్లి పట్టు చీరలు కంచి వ్యవస్థ ధరలకే ఇక్కడ ఇస్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రప్రథమంగా తెనాల్లో సూరత్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి సూరత్ రేట్లకే కౌంటర్ ఓపెన్ చేసినాం. సూరత్ రేట్లకి ఇక్కడ అమ్మబడినాం. 250 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి కంప్లీట్ హోల్సేల్ ధరలు ప్లస్ మిల్లు రేట్లు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, బెనారస్, బెంగళూరు ఫ్యాన్సీ A to Z ఐటమ్ మొత్తం కూడా కంచి వేవర్స్ సహకారంతో అది కూడా మీకు వేవర్స్ రేట్లకే ఇస్తున్నాం. కంచి రేట్లకే ఇక్కడ అమ్మబడినాం. ప్రప్రథమంగా తెనాలి ఇప్పుడే స్టార్ట్ చేసాం ఈ పద్ధతి. ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో మా రేట్లు ఒకసారి గమనించండి, ఇచ్చేయండి. మా రేట్లు ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు, ఇవ్వబోరు కూడా. మేము కొనుగోలు అలా ఉంటుంది, చాలా తక్కువ పర్సంటేజ్తో రొటేషన్ పద్ధతిలో వ్యాపారాన్ని సాగిస్తున్నాము. మీరు ఇచ్చేయండి, ఒకసారి ధరలను గమనించండి. ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి మంచి అద్భుత అవకాశం. ఎవరు ఇవ్వనటువంటి రేట్లు గుంటూరు, చీరాల, విజయవాడ మీరు వెళ్ళక్కర్లేదు. అదే రేట్లు అదే పద్ధతి సూరత్ రేట్లకు ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఒకసారి ఇచ్చేయండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.